ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇరాన్ భీకర దాడి చేసింది. ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడినటువంటి విధానం ఇప్పుడు ఇజ్రాయెల్ని తీవ్ర భయభ్రాంతికి గురిచేసింది. డిమోనో నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైనటువంటి అణు పరిశోధనా కేంద్రం పైన ఈ దాడులు చేసింది ఇరాన్. అణు పరిశోధనా కేంద్ర సమీపంలోని భవనాలపైన ఈ క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే పౌరుల నివాసాలపైన దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తుంది. శనివారం ఇరాన్లోని కీలకమైనటువంటి అణుశుద్ధి కేంద్రమైనటువంటి నతాంజ్ పైన దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగానే తాజాగా టెహరాన్ ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు రాగా వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమైపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరాద్, డిమోనో నగరాలలోని నివాస ప్రాంతాలతో ఈ యొక్క ప్రాంతాలపైన క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరాదులో జరిగినటువంటి దాడిలో దాదాపు 88 మంది గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దెబ్బతిన్న భవనాల నుంచి దాదాపు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా వెల్లడించారు. ఈ దాడులలో పలువురు మరణించి ఉండవచ్చని కూడా ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. భవన శిథిరాల కింద కొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని కూడా అధికారులు తెలిపారు. ఇక ఇజ్రాయెల్కు కీలకమైనటువంటి అణు పరిశోధన కేంద్రం ఉన్న డిమోనా నగరంలోని ఒక భవనం పైన క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అరాద్ నగరం పైకి వచ్చినటువంటి క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పరిణామంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భద్రతా క్యాబినెట్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇరాన్లోని ప్రధాన చమురు అణు కేంద్రాలపైన ప్రతి దాడికి ఇజ్రాయెల్ వైమానిక దళాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్కు పూర్తి రక్షణ కల్పిస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగేటువంటి అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే 48 గంటల డెడ్ లైన్ ఇప్పటికే ట్రంప్ ప్రకటించడం జరిగింది హర్ముజ్ జలసంధికి సంబంధించి. మరొక వైపు ఇరాన్ మాత్రం భారీ క్షిపణులతో విరుచుకుపడుతూ 4000 దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించేటువంటి విధంగా ఇప్పుడు గురి పెడుతుంది. దీనిలో భాగంగానే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ అణు కేంద్రానికి సమీపంలో ఈ యొక్క క్షిపణులు ప్రయోగించి ఒక భారీ హెచ్చరికనైతే, ఒక భారీ సందేశాన్ని అయితే పంపింది ఇజ్రాయెల్కి. దీంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో కూడా పూర్తిగా ఇప్పటివరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అంతా కూడా అటువైపు నుంచి వచ్చేటువంటి శత్రు క్షిపణులను ఏదైనా అడ్డుకునేటువంటి శక్తి కలిగిన ఉన్నటువంటి వ్యవస్థ ఉందనుకున్నటువంటి ఇజ్రాయెల్కు ఈ యొక్క క్షిపణుల దాడులు అనేటివి ఊహించని పరిణామంగా మారింది. దీంతో ఒకసారిగా అప్రమత్తమయ్యారు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వీళ్ళంతా కూడా. సో ప్రస్తుతం ఇరాన్ మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్ పైన వరుస దాడులను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కనపడుతుంది.